విజ్ఞాపన చేశాము. మరి స్థానిక సంఘ అభివృద్ధి కొరకు మీరు ప్రార్థన చేయాలని మనం చేస్తున్నాం. అలాగే మరి ప్రతి సంవత్సరము కల్లూరు స్థానిక సంఘము అలాగే ఈ సంఘము మనకున్న అనుబంధ సంఘాలతో కలిసి 12 లేక 13 జీపులు తీసుకొని ప్రతి ఇయర్ ఫిబ్రవరి 2nd సాటర్డే రెండవ శనివారము ఒక మండలాన్ని మరి ఎంపిక చేసుకొని ఆ మండలం అంతా ఒకే రోజు సువార్త ప్రకటిస్తాం. 3 బ్యాచ్లుగా డివైడ్ అయిపోయి 3 వెహికల్స్కి మైకులు కట్టేసి పత్రికలు పంచే వెహికల్స్ ఎన్నికలో ఉంటాయి. అలాగే పత్రికలు, బైబుల్స్ ప్రతి విలేజ్లో సువార్త అందించటం, డోర్ టు డోర్ పత్రికలు పంచటం మనము ప్రతి సంవత్సరం చేస్తున్నాం. ఇలాగున చేయబట్టి దాదాపుగా 40 మండలాలు మనం చేశాము. కానీ ఇట్లా గద్వాల సైడు, మరి హాస్పరి సైడు, ఇట్లా ప్యాపిల్ సైడు, పాములపాడు, ఆత్మకూరు సైడ్ అన్నీ చేశాము. అన్ని మండలాలు కంప్లీట్ అయినాయి. ఇప్పుడు చివరి మండలం కర్నూలు మండలం. పోయిన సంవత్సరం కల్లూరు చేసినాము. ఈ సంవత్సరం మరి కర్నూలు మండలంలో చేస్తే కంప్లీట్ అవుతుంది మన విజయన సువార్త ప్రకటించడం. కాబట్టి 14వ తారీఖు మరి మీరందరూ పరిచర్య కొరకు ప్రార్థన చేయండి పర్సనల్గా. తర్వాత పాల్గొంటే కూడా మంచిది. చాలామంది ఉంటాం కాబట్టి దాదాపు 200 మంది దాకా సువార్తలో పాల్గొంటారు. ఎక్కడ చూసినా మన ప్రజలే ఉంటారు వీధిలో. కాబట్టి మీరు ప్రార్థన చేయండి ఆత్మల రక్షణ పొందటానికి. ఏదో గాలి కొట్టినట్టుగా కాకుండా మరి కొన్ని పత్రికలైనా చదివి రక్షణ పొందటానికి, విన్న మాటలు ఫలించడానికి మరి దేవుడు ఆజ్ఞాపించాడు, మీరు వెళ్ళండి ప్రకటించండి. కాబట్టి స్థానిక సంఘము ద్వారా మనం ప్రకటించాల్సిన బాధ్యత మనకుంది. కాబట్టి మీరు ప్రార్థన చేసి పాల్గొనాలని, సహకరించాలని ప్రభు పేరిట మనం చేస్తున్నాం. మరి చిన్న ప్రకటన ఏంటిదంటే, మనం ఈడ అందిస్తున్న వర్తమానాలు మరి షూట్ చేస్తున్నారు సెల్ ఫోన్లో, అవి అప్లోడ్ చేసి పెడుతున్నారు. బేతెల్ క్రిస్టియన్ అసెంబ్లీ కల్లూరు అని కొడితే వర్తమానాలన్నీ వస్తాయి. చంద్రశేఖరన్న మాట్లాడినటివి కానీ, నేను మాట్లాడినటివి కానీ అన్ని వర్తమానాలు మనం ఇంటి దగ్గర ఉన్నప్పుడు వినడానికి అవకాశం ఉంటుంది. రెండవది ఏంటిదంటే, ప్రతిరోజు మరి అన్న ఆడియో మెసేజ్లు ఇస్తున్నాడు. కాబట్టి అది కూడా మీరు పోయినసారి నేను గుర్తు చేశాను. ఉదయం అర్లీ మార్నింగ్ నుంచి చివరి రాత్రి 10 వరకు చాలా వర్తమానాలు, దాదాపు 7-8 వర్తమానాలు ఉంటాయి. మంచి సందేశాలు, ఒక 20 నిమిషాలు, 15 నిమిషాలు వర్తమానాలు, ఒక 3 సంగతులు అందిస్తున్నారు. చాలా ఆత్మీయంగా ఉంటాయి. నేను ప్రతిరోజు ఆ వర్తమానాలు విని నోట్స్ రాస్తున్నా. చాలా సంగతులు ఆత్మీయంగా అందించబడుతున్నాయి. కాబట్టి మీరు వాట్సాప్లోకి వెళ్తే మరి గాడ్స్ వాయిస్ అని వస్తుంది, దాన్ని చూస్తే మీకు అర్థమవుతుంది. వర్తమానాలు అన్నీ ఉంటాయి దాంట్లో. కాబట్టి ఆత్మీయంగా సమయం దొరికినప్పుడల్లా వర్తమానాలు వినటం, రాసుకోవటం, ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయటం, ఈ చివరి దినాల్లో మనం ఎక్కువగా దేవుడి సన్నిధిలో ఎదగడానికి మంచి అవకాశము. కాబట్టి ఈ సమయంలో మన మధ్యలో ఉన్న సహోదరులు చంద్రశేఖరన్న వాక్యం అందిస్తారు. పరలోకమందున్న మా ఆమె మంచిది. ప్రియ క్రీస్తునందు సహోదరి సహోదరులారా, ఉదయకాలం 5-6 గంటలకు జరిగే వర్తమానము, ఇప్పుడు ఇక్కడ జరిగే వర్తమానం కూడా నేను ఈ టెలికాన్ఫరెన్స్ ద్వారా వెళుతూ ఉంటుంది. రోజుకి 8 వర్తమానాలు కనుక ప్రతి 3 గంటలకు వర్తమానం ఉంటుంది. మీరు ఆన్ చేసుకొని ఎప్పుడు విన్న వీలు ఉన్నప్పుడు కూర్చుంటే అమూల్యమైన మాటలు, ఇంకొకటి పక్కన మాట ఏది ఉండదు, వేరొక మాట ఉండదు, మనుషులది ఉండదు, అంతా లేఖనములు, వాక్యమే ఉంటుంది. కనుక కొంచెం భాగం లేఖనం తీసుకుని అది హృదయంలో భద్రపరచుకొని అనేకులకు ప్రకటించడానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ప్రభునామం తెలియపరుస్తూ, ఈ ప్రభుదినమున సమయము 9:30 అయింది. మనం 10 కల్లా చేస్తాం కనుక 33 నిమిషాలు ఉంది మనకు సమయము. వాక్యాన్ని ధ్యానించే ముందు కొన్ని మాటలు, శ్రేష్టమైన మాటలు మనం తెలుసుకొని ఆత్మీయంగా ఎదగడానికి దేవుడు సాయం చేయాలని చేద్దాం. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 5-6. నమ్మకమైన సాక్షియు
మృతులలో నుండి ఆది సంబూతుడుగా లేచిన వాడును భూపతులకు అధిపతి అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానం మీకు కలుగునుగాక. మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనల్ని విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగములు కలుగును కాక. కనుక మనల్ని ప్రేమించుచు తన రక్తము నడిపించి ఏం చేసినాడు? పరిశుద్ధ యాజకులుగా ఉండటం చేసినాడు తన రక్తం. కనుక 5వ వచనం మళ్ళీ ఒకసారి చదవండి. నమ్మకమైన సాక్షియు మృతులలో నుండి ఆది సంబూతుడిగా లేచిన వాడును భూపతులకు అధిపతి అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానం మీకు కలుగునుగాక. మనల్ని ప్రేమించుచు తన రక్తం వలన మన పాపము నుండి విడిపించిన వారికి మహిమయు ప్రభావమును యుగములు కలుగునుగాక. ఆమేన్. కనుక ఆయన మనలను తన తండ్రి యొక్క దేవునికి ఒక రాజ్యముగాను యాజకులను గాను చేశాడు. తండ్రి అయిన దేవునికి ఒక రాజ్యముగాను యాజకులను గాను చేసినాడు. ఈ యొక్క ప్రభుదినం ఉదయకాలంలో యాజకత్వం, పాత నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి యాజకత్వము, కృత నిబంధనలో ఉన్నటువంటి యాజకత్వము, మరి రాబోయేటువంటి ఆ నిత్యత్వంలో ఉన్నటువంటి ఉండాల్సిన యాజకత్వం. ఈరోజు మరి ప్రియా క్రీస్తునందు సహోదరి సహోదరులారా, మనలను ప్రేమించుచు తన రక్తం వలన మనల్ని విడిపించిన వానికి, కనుక మనల్ని ప్రేమించినటువంటి ఆ రక్తం, క్రీస్తు యొక్క రక్తం, శిలువ యొక్క రక్తము మనల్ని విడిపించింది. పాపముల నుండి మనల్ని విడిపించిన వానికి యుగ యుగములు గౌరవ మహిమలు, అదేవిధంగా ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసినాడంటున్నాడు. ఈ యాజకత్వాన్ని చూస్తే మనము చాలా ఆత్మీయమైన సందేశాలు, 7 సందేశాలు ఉన్న యాజకత్వం గురించి ఇప్పుడు కొద్దిగా ఉన్న 33 నిమిషాల్లో ఒక షార్ట్ మెసేజ్లో మనం నేర్చుకుందాం. మొదటి యొక్క యాజకత్వం ఎట్లా ఉండేదంటే, ఇంటి యొక్క యజమానుడు యాజకుడు. ఇంటికి ఎవరు యజమానుడు ఉంటాడో వారి యాజకత్వం. యాజకత్వం అంటే దేవునికి నరులకు మానవులకు మధ్య ప్రతినిధి. దేవుడు ప్రజల పక్షాన ప్రాయశ్చిత్తం కలుగుటకు యాజకత్వం, దేవునికి యాజకత్వం పని చేసేటువంటి వాడు యాజకుడుగా ఉంటాడు. ప్రధాన యాజకుడు ఉన్నాడు, యాజకుడు ఉన్నాడు. ఆ నిర్గమకాండం పరిశుద్ధ స్థలంలో అక్కడ ఉన్నటువంటి 3 ఆవరణము, పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలములో ప్రధాన యాజకుడు సంవత్సరానికి ఒకసారి వెళుతాడు. ఇవన్నీ యాజకత్వానికి సంబంధించినటువంటి. లేవీయులు యాజకత్వం చేస్తారు. ఈ లేవీయులు ఎవరు అంటే, ఇశ్రాయేల్లో 12 గోత్రాల్లో ప్రతి గోత్రములో తొలిచూలుగా ఉన్నవాడు. తొలిచూలు ఎవరు ఇస్తారో వారిని ఎన్నుకున్నటువంటి వారు లేవీయులు. యెహోవాయనే వారికి స్వాస్థ్యం. వారికి భూభాగాలు పంచి ఇచ్చినది లేదు. మిగతా గోత్రాలకు మోషే యెహోషువ పంచి ఇచ్చినారు, కానీ లేవీయులకు యెహోవానే స్వాస్థ్యం. వారికి దేవుని యొక్క పరిచర్య, దేవుని పని చేసేవారు. పాత నిబంధనలో మరి ఉన్నటువంటి పరిచర్య విధానము, ఆ యాజకత్వం, ఆ పరిశుద్ధ స్థలంలో, ఆ ప్రత్యక్ష గుడారం దగ్గర వారు చేయవలసిన విధానము, అహరోను కుమారులు వారికి ఇచ్చినటువంటి, తర్వాత యాజకత్వం ఇచ్చినటువంటి ఆ కోరాహు కుమారులు కూడా వారు ఆ యొక్క పరిచర్య ఒక్కొక్కరికి ఒక క్రమం మేర దాటకుండా ఇచ్చినటువంటి యాజకత్వం. ఎవరైతేనేమి లేవీయుడైతే ఉండాలా. లేవీయులకు సంబంధించినటువంటి వారు కోరాహులు కానీ, కహాతీయులు కానీ, మెర్షాబులు, వీరంతా లేవీయులకు సంబంధించినటువంటి సబ్జెక్టు పాత నిబంధనలో. అయితే ఇక్కడ మనము తన రక్తం వలన మనం ప్రేమించి మన పాపం విడిపించిన వానికి ఒక రాజ్యం గాను యాజకులు గాను మనకు చేసినాడు. అంటే మొదటి యాజకత్వం ఎవరంటే ఇంటి యజమానుడు. యోబు గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం. మొదటి యాజకుడు ఇంటి యజమానుడే యాజకత్వం చేసేవాడు. యోబు 1:5. వారి విందు దినములు పూర్తి కాగా యోబు తన కుమారుల పాపములు చేసి తమ హృదయములో దేవుని దూషించినేమో అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరిచి అరుణోదయమున లేచి వారిలో ఒక్కొక్కరి నిమిత్తం దహన బలి అర్పించుచూ వచ్చాను. చూడండి, బలులు
బలులు 5 ఉంటాయి. 1 పాప పరిహారార్థ బలి, 2 అపరాధ పరిహారార్థ బలి, 3 సమాధాన బలి, 4 నైవేద్య బలి, 5 దహన బలి. దహన బలి పరిపూర్ణంగా సంపూర్ణంగా దహింప చేయాలి. బలులన్నిటికంటే కూడా పెద్ద బలి. తమ పిల్లలు ఎక్కడ పాపంలో పడిపోకుండా పాపంలో నుంచి విముక్తి కలగాలని అరుణోదయంలో లేచి యజమానుడైన యోబు వారి నిమిత్తమై బలులు అర్పించుకుంటూ దహన బలులు అర్పించుకుంటూ వచ్చినాడు. అంటే ఇంటి యజమానుడే యాజకత్వంగా చేసినాడు పిల్లలు వారి పాపంలో పడిపోకున్నటువంటి. తర్వాత యాజకత్వాన్ని దేవుడు ఆ నిర్గమకాండం ఐగుప్తు నుండి తప్పించిన తర్వాత ధర్మశాస్త్రము వారికి మోషే కాలంలో ఒక ధర్మశాస్త్రము, ఒక ప్రత్యక్ష గుడారాన్ని ఇచ్చి లేవీలైనటువంటి వారు యాజకత్వం చేయాలని వారి పక్షంన 12 గోత్రాలు వారికి చేసినటువంటి యాజకత్వం. అది లేఖనాలు చాలా మనం పాత నిబంధనలు చూస్తాం. అవి 2వ యాజకత్వము. 3వ యాజకత్వం ఎవరిదంటే యేసుక్రీస్తు యొక్క రక్తములో కడగబడిన ప్రతివాడు యాజకులుగా. 1 పేతురు 2:9 చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురపరచు రాజులైన యాజక సమూహం మీరు. దేవుని సొత్తు రాజులైన యాజక సమూహం మీరు. క్రీస్తు రక్తాన్ని బట్టి ప్రతి విశ్వాసి రక్షించబడినటువంటి రాజులైన యాజకులుగా మీరు ఉండాలి. ఇది 3వ యాజకత్వం. క్రీస్తు యొక్క రక్తంలో కడగబడిన ప్రతి విశ్వాసి యాజకత్వము పరిచర్య చేయవలసినది. నాడు యొక్క ఉన్నటువంటి పరిచర్య వేరు, నేడు పరిచర్య వేరు. అది మరణార్థకరమైనటువంటి పరిచర్య. పాత నిబంధనలో ఉన్నటువంటిది కూడా ఆజ్ఞలు ఉన్నాయి. ఆజ్ఞ ధిక్కరిస్తే రాళ్ళు తీసుకొని కొట్టి చంపుతారు. మరణకరణముకు పరిచర్య అన్నారు దాన్ని. ఏది అతిక్రమించినా ఏ ఆజ్ఞ ధిక్కరించినా వారికి మరణమే, వారికి మరణం అనేది. అయితే ఈ యొక్క కృప మనపై ఉన్నటువంటి ఈ యాజకత్వం, క్రీస్తు రక్తంలో కడగబడినటువంటి ఈ పరిచర్య ఆ పరిచర్యకు చాలా వ్యత్యాసము ఉంటుంది. కనుక అది లేవికాండం 10వ అధ్యాయం అన్య ఆజ్ఞను తీసుకొచ్చినప్పుడు అక్కడనే వారు చనిపోయినారు. యాజకత్వం అంటే అన్య ఆజ్ఞ అంటే వేరొక మాట. చదవండి, దాన్ని కూడా ఒక పాయింట్ చేరుదాం. లేవికాండం 10:2-3 త్వరగా, టైం లేదు. అహరోను కుమారుల నాదాబు అబీహులు తమ తమ ధూపార్తులను తీసుకొని వాటిలో నుంచి వాటి మీద ధూపద్రవ్యములు వేసి యెహోవా తమకు ఆజ్ఞాపింపని వేరొక అగ్ని ఆయన సన్నిధికి తేగా యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలుదేరి వారిని కాల్చివేశారు. కనుక వేరొక అగ్ని, అన్యాగ్ని. ఇక్కడ కొత్త నిబంధనలో కూడా పరిశుద్ధ గ్రంథం పరిశుద్ధాత్ముడి చేత ప్రేరేపించబడిన వాడై అపోస్తుల బోధ, సహవాసము, రొట్టె విరుచుట, ప్రార్థన చేయుట అపోస్తుల బోధ కాకుండా గలతీ 1:5 అంటాడు, మేము ఈ సువార్త కాక మరొక సువార్తను, అది భిన్నమైన సువార్త, అది మరొక సువార్త కాదు కానీ క్రీస్తు సువార్తను చెరపగోరే కలవరపరచు వారు మీలో కొందరు ఉన్నారు. ఇంకొకటి కాదు కానీ సత్యవార్తను కాకుండా ప్రకటించాల్సింది ప్రకటించకుండా, చెప్పాల్సింది చెప్పకుండా వేరొక అగ్ని వారు అక్కడ తీసుకొచ్చి అన్యాగ్ని మరణించినారు. ఇది ఇక్కడ కాకుండా అపోస్తుల బోధ కాకుండా మరొక మాట మరొకటి కల్పించుకొని పౌలు పలుమార్లు చెప్పినాడు, నేను మాసిదోనియాకు వెళుతుండ భిన్నమైన సత్యమునకు భిన్నమైన బోధ చేయవద్దనియు కల్పనా కథలు మితం లేని వంశావళులను మీరు లక్ష్య పెట్టొద్దు అంటున్నాడు. ఆ 1 తిమోతి 1వ అధ్యాయంలో 2-3 వచనాలు 5 వరకు మనం చూస్తే. కనుక వేరొక అగ్ని తేగూడదు, వేరొక మాట తేగూడదు. తెచ్చినట్లయితే అహరోన్ కుమారులు అక్కడికక్కడే మరణించినారు. వారు దేవుని యొక్క బోధ చేసేటప్పుడు దేవుని పరిశుద్ధ గ్రంథములో ఏ వాక్య లేఖనం ఉందో అది చెప్పాలి. అది పాజిటివ్ లేఖనం ఉంటే నెగిటివ్ తీసుకొచ్చి చెప్పాలి, నెగిటివ్ లేఖనం చెప్తే పాజిటివ్ తీసుకొచ్చి చెప్పాలి. పరిపూర్ణం చేయాలి దేవుని వాక్యాన్ని. కొంచెం అచ్చట ఉంటుంది, కొంచెం ఇచ్చట ఉంటుంది, రెండు సమకూర్చుకోవాలి. పాత నిబంధనలు చదివిన వాక్యాన్ని కొత్త నిబంధనలో సంపూర్ణం చేయాలి, లేఖనాలు జత చేయాలి. ఇంకొకటి చెప్పడానికి లేదు, ఇంకోటి చేర్చడానికి లేదు, ఇంకోటి తీసుకొచ్చి చెప్దా అంటే అది అన్యాగ్ని, వేరొక మాట. వారు అక్కడనే పడి చనిపోయినారు అక్కడ. కనుక నా అనుదిన ఆత్మీయ జీవితాల్లో అది కాకుండా ఇంకొక బోధ, ఇంకోటి కల్పించుకొని, ఇంకోటి ఊహించుకొని పైన ఉచ్చరించకూడదు. అసలు వేరే ఒక నామాన్ని కూడా ఉచ్చరించకూడదు. 23:13 నిర్గమకాండం
నిర్గమకాండం 23:13. నేను మీతో చెప్పు వాటన్నిటిని జాగ్రత్తగా గైకొనవలెను. వేరొక దేవుణ్ణి పేరు ఉచ్చరింపకూడదు కూడా మీరు. అది మీ నోటి నుండి రాని తగదది మీకు. వేరొకటి విశ్వాసాన్ని ఉచ్చరించకూడదు మీరు. నోటికి కూడా రాకూడదు మీరు. పరిశుద్ధమైన దేవుని వాక్యాన్ని చెప్పేటప్పుడు, బోధించేటప్పుడు, దేవుని పక్షాన్ని నిలబడినప్పుడు వేరొక అగ్ని, అన్యాగ్ని, వేరొక ఆరాధన ఉచ్చరణ కూడా చేయకూడదు మీరు. అసలుకి మీ నోట రానికూడదు అసలుకి ఆ మాట. కనుక పరిశుద్ధమైన దేవుని యొక్క మాటలు వల్లించడానికే మనకు సమయం సరిపోదు. ఆ పరిశుద్ధుని ఆరాధించడం, ఆ పరిశుద్ధుని గణపరచడం, ఆ మాటలే మనకు సమయం సరిపోదు. ఇంకో వేరొకటి మనం తీసుకొచ్చి కంపేర్ చేయకూడదు ఈ పరిశుద్ధుడి మీద. ఈ దేవుని యొక్క వాక్యం జీవం కలిగినది, సత్యమైనది, యథార్థవంతమైనది. ఇంకోటి కంపేర్ చేయడానికి వీలే లేదు. అసలు కంపేర్ మాట ఉచ్చారణ కూడా నీ నోట రాకూడదు అసలుకి అది. కనుక ఎందుకంటే ఆయన రోషం కలిగిన దేవుడు. నిర్గమకాండం 20:5 రోషం కలిగిన దేవుడు ఆయన. నిర్గమకాండం 20:5 నేను రోషము కలిగిన దేవుణ్ణి. నన్ను ద్వేషించి వారి విషయములలో 4 తరముల వరకు. కనుక ఎవరు అంటే నీ దేవుడు, ఆరాధించే దేవుడు రోషము కలిగిన దేవుడు. ఇంకొకటి ఉచ్చారణ చేయడానికి వీల్లేదు, ఇంకోటి కలపడానికి వీల్లేదు, ఉచ్చారణ కూడా చేయడానికి వీల్లేదు అసలుకి. ఆయన రోషము కలిగిన దేవుడు. ఆయన మాత్రమే వర్ణించాలి. నీకే మహిమ, నీకే ఘనత, నీకే స్తుతి, నీకే ఆరాధన. ఇంకోటి కలపటము, చేయటము, చెప్పటము, ఉచ్చరించడము, అది చేయడము, ఇది చేయడము, ఇంకోటి చేసి ఇంకోటి వాక్యంతో కలపడానికి వీలే లేదు, చెప్పడానికి లేదు ఆయన. కనుక ఒకడు బోధించిన వల్ల దైవోక్తులనే బోధించాలని 1 పేతురు 4:11. ఇంకొకటి ఉచ్చరించడానికి లేదు. కనుక ఈ లేఖనాలు మనం ఇవన్నీ చూసుకుంటూ పోతుంటే మనం మొదటి యాజకత్వం ఇంటి యజమానుడు చూసినాము, రెండవ యాజకత్వము ఈ లేవీయులది మనం చూసినాము, మూడవ యాజకత్వం క్రీస్తు యొక్క రక్తములో కడగబడినటువంటి యాజకులముగా, యాజకత్వంగా మనం యాజకత్వం చేయాల్సినటువంటి పని ఏమిటంటే దినదినము సేవ చేస్తున్న యాజకుడు ఎన్నడూ పాపాలు తీసేయలేడు, తీసుకోలేడు. దినదినమైతే సేవ చేస్తూనే ఉంటాడు. ఎబ్రీ 10:11 ఎబ్రీ పత్రిక 10:11. మరియు ప్రతి యాజకుడు దినదినము సేవ చేయొచ్చు పాపములను ఎన్నిటికీ తీసివేయలేని ఆ బలులనే మాటి మాటికి అర్పించుచూ ఉండును. ఈయనైతే పాపముల నిమిత్తమై సదాకాలం నిలుచు ఒక్క బలిని అర్పించి అప్పటి నుండి తన శత్రువులు తన పాదములకు పాదపీఠముగా చేయబడి వరకు కనిపెట్టుచు దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడు ఆయన. కనుక ఈయనైతే దినదినము సేవ చేస్తున్న యాజకుడు ఎన్నటికి పాపాలు తీసేయలేడు, తను తీసుకోలేడు, వారిని కూడా తీసేయలేనటువంటి సేవ అయితే దినదినం చేస్తుంటాడు. కనుక యాజకత్వం ఏమిటంటే దినం రోజు సేవనే ఉంటుంది. ఈరోజు బాగాలేదు, ఈరోజు వాన పడుతుంది, ఈరోజు మబ్బు ఉంటుంది, ఈరోజు కాదు అని దినము సేవ, దినము సేవ, రోజు సేవనే ఉంటుంది, రోజు నిత్యం ఉంటుంది. ఈరోజు కాదు, ఆ రోజు కాదని అడ్డంకులు, అభ్యంతరాలు చెప్పడానికి లేదు. దినము సేవ చేస్తున్న యాజకుడు, ఆ యాజకత్వం, ఆ పాత నిబంధనలు, ఆ లేవీల కింద యాజకత్వం ఎన్నటికీ పాపాలు తీసేయలేడు. కానీ ఈ యాజకత్వంలో క్రీస్తు రక్తంలో కడగబడినటువంటి యాజకత్వం ఇది. దినదినము లోక విషయమై మారు మనసు పొందినటువంటి మనము లోక విషయమై చచ్చిపోవాలా, పరలోక విషయమై జీవించాలా, దినదినము చనిపోవాలా. 1 కొరింథీ 15:31 1 కొరింథీ పత్రిక 15:31. మన ప్రభువైన క్రీస్తు యేసునందు మిమ్మల్ని గూర్చి నాకు కలిగి ఉన్న అతిశయముతోడు నేను దినదినము చనిపోతున్నానని చెప్పుతున్నాను. కానీ దినదినము యాజకత్వం ఉంటుంది, దినదినం చేయాలి. దినదినం చనిపోతున్నా అంటే దేని విషయమై? లోక విషయమై, పాప విషయమై, ఆకర్షించమైనటువంటి లోకంలో శరీరాశలు ఉంటాయి, నేత్రాశలు ఉంటాయి, జీవపు డంబాలు ఉంటాయి, రకరకముల సాతానుడు నీ బలహీనతల్ని బట్టి వాడు వేసే పన్నాగాలు ప్రతి విషయం నీ మీద దాడి చేస్తాయి, ఆకర్షిస్తాయి. దినదినం వాటి విషయమే నువ్వు చచ్చిపోవాలా.
నిజమైన మారు మనసు ఏమిటంటే భూలోక విషయమే చచ్చిపోవాలా, పరలోక విషయమే జీవించాలా. అది నిజమైన విశ్వాసం. కనుక నిజమైన మారు మనసు అది. కనుక అలా జీవించడానికి విశ్వాసగా ఎదుగుతున్నటువంటి నీవు, ఈ యాజకత్వం క్రీస్తు రక్తంలో కడగబడిన యాజకత్వంలో ఉన్నటువంటి నీవు ఒకరోజు పరీక్షించబడుతుంది. ఒకరోజు పరీక్ష జరుగుతుంది. అగ్ని చేత కాల్చబడితే నీ విశ్వాసం కాలిపోతే, నువ్వు ఉన్నటువంటి జరిగినటువంటి నీకు ఇచ్చిన ఆయుష్ ఆరోగ్యం బట్టి నీ విశ్వాసం కాపాడుకోలేకపోతే, నీ విశ్వాసంలో నిలకడ లేకపోతే ఒకరోజు అగ్ని పరీక్షిస్తుంది. ఆ రోజు కాలిపోతావు నువ్వు. ఈ 3 యాజకత్వాలు కూడా ఒకరోజు ఫిల్టర్ అయిపోతాయి. ఇంటి యజమానులైనటువంటి యాజకులు ఉన్నారు, లేవి యొక్క గోత్రికులైనటువంటి యాజకులు ఉన్నారు, క్రీస్తు రక్తంలో కడగబడిన యాజకత్వం కూడా ఉంది. ఈ 3 యాజకత్వాలు ఒకరోజు ఫిల్టర్ అవుతాయి. ఆ రాబోయేటువంటి నిత్యత్వంలో నిజమైన యాజకత్వం ఏంటంటే దేవునికి క్రీస్తుకు దాసులుగా ఉన్నటువంటి వారు నిజమైన యాజకత్వం. ప్రకటన గ్రంథము 20 అధ్యాయము 5-6. ప్రకటన గ్రంథము 20:5-6. ఆ 1000 సంవత్సరములు గడిచే వరకు కడమ మృతులు బ్రతకలేదు. ఇదే మొదటి పునరుత్థానము. ఈ మొదటి పునరుత్థానంలో పాల్గొల వారు ధన్యులను పరిశుద్ధుల ఇందురు. ఇట్టి వారి మీద రెండవ మరణమునకు అధికారం లేదు. వీరు దేవునికి క్రీస్తుకును యాజకులై క్రీస్తుతో కూడా 1000 సంవత్సరములు రాజ్యము చేయుదురు. కనుక ఒక రాజ్యం కానీ యాజకత్వం మన తండ్రి అయిన దేవునికి రాజ్యం అప్పగించాలి. ఈ నిజమైన యాజకత్వం ఏంటంటే ఇది ఫిల్టర్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ ఆ ఇంటి యజమానులైనటువంటి వారి యొక్క యాజకత్వం ఎలా ఉంది, లేవి గోత్రికుల్లో ఉన్నటువంటి యాజకత్వం ఎలా ఉంది, క్రీస్తు రక్తంలో కడగబడిన యాజకత్వం ఫిల్టర్. ఆ దేవునికి క్రీస్తునకు దాసులు ఉండి వారు రాజ్యముగాను 1000 ఏండ్లు పరిపాలన చేసేటువంటి నిత్యమైనటువంటి యాజకత్వం ఫిల్టర్. నీ యాజకత్వాన్ని దినదినము సేవ చేస్తున్న నమ్మకత్వాన్ని ఏదో ఆదివార క్రైస్తవులుగా, నెల క్రైస్తవులుగా, పండగ క్రైస్తవులుగా కాదు, దినము సేవ చేస్తున్న యాజకుడు, దినము క్రీస్తు రక్తంలో కడగబడిన వాడు పౌలు అంటున్నాడు, దినము నేను చనిపోతున్నాను. దినము ఆ పునరుత్థాన బలము, ఆ పునరుత్థాన ప్రథమ ఫలము, ప్రథమంగా లేచినటువంటి క్రీస్తు యొక్క పునరుత్థానములో పొందుకున్నటువంటి దాని కొరకు నేను సమస్తాన్ని నష్టపరుచుకున్నా అంటున్నాడు. ఫిలిప్పీ 3:7. ఫిలిప్పీ 3:7 త్వరగా. అయినను ఏవేమి నాకు లాభకరములో ఉండునో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకుంటుంది. నిశ్చయముగా నా ప్రభువైన యేసుక్రీస్తుని గురించిన అతి శ్రేష్టమైన జ్ఞానం నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని కాక. ఇక్కడ మీరు అండర్లైన్ చేసుకోవాలి. ఇదొకటి చెప్పి నేను వివరిస్తాను. చాలా లేఖనం అంటే ధర్మశాస్త్ర సంబంధమైన నీతిని కాక క్రీస్తునందలి విశ్వాసమూలమైన నీతి అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడనై ఆయనందు అగపడు నిమిత్తమును ఏ విధము చేతనైనను మృతుల్లో నుండి నాకు సంతానము కలగవలెనని ఆయన మరణ విషయంలో సమానుభవము గలవాడనై ఆయనను ఆయన పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమలలో పాలివాడనగుట ఎట్లు ఎరుగు నిమిత్తమును సమస్తము నష్టపడు. కనుక ఆయన శ్రమలలో పాలివాడి కావాలి. నేను నిజమైన ధర్మశాస్త్ర సంబంధమైన నీతి కాక మరొక నీతి ఉంది. ఇప్పుడు ధర్మశాస్త్రం ఒక నీతి చెప్పింది, ధర్మశాస్త్రం కూడా చెప్తుంది ఈ నీతిగా మరొక నీతి ఉంది అని. ధర్మశాస్త్రంలో ఏ నీతి ఉందో, ఏ చట్టం ఉందో, ఏ న్యాయం ఉందో, ఈ నీతి కాక మరి ఒక నీతి ఉంది అంటున్నాడు ఇక్కడ రోమా 3:19లో. మరి ఒక నీతి ఉంది. అది ఎవరి యందు ఉన్నటువంటి రోమా 3:19. ప్రతి నోరు మూయబడినట్లును సర్వలోకము దేవుని శిక్షకు పాత్రమగునట్లును ధర్మశాస్త్రము చెప్పుచున్న వాటన్నిటిని ఇట్లుండగా ధర్మశాస్త్రముకు వేరుగా దేవుని నీతి ధర్మశాస్త్రము వేరుగా దేవుని నీతి బయలుపరచబడుచున్నది. దానికి ధర్మశాస్త్రమును ప్రవక్తలను సాక్ష్యం. ధర్మశాస్త్రం కూడా చెబుతుంది వేరొక నీతి ఉంది అని.
ఈ ధర్మశాస్త్రం మరణకరముకు పరిచర్య. ధర్మశాస్త్రం కూడా సాక్ష్యం ఇస్తుందంట. అది వేరొక నీతి, వేరొక నీతి. ఏ రీతి ఉండాలి? నీతిలో 13 లక్షణాలు ఉన్నాయి. అది ధర్మశాస్త్రం చెప్తుంది, ధర్మశాస్త్రం చెప్తుంది, ధర్మశాస్త్రం చెప్తుంది అంటున్నాడు. మత్తయి 7:12 చూడండి. మొదటి ఒక నీతి, 13 నీతులు ఉన్నాయి దీంట్లో. ధర్మశాస్త్రం చెప్తున్నటువంటి నీతి వేరొక నీతి, వేరొక నీతి క్రీస్తుని. మత్తయి 7:12. కావున మనుషులు మీకు ఏమి చేయవాలని మీరు కోరుదురో అలాగున్న మీరును వారికి చేయుడి. ఇది ధర్మశాస్త్రమును ప్రవక్తల ఉపదేశమునై ఉన్నది. ఇది ధర్మశాస్త్రం కూడా మనుషులకు వారిని మీరు ఏం చేయాలి? ఇతరులకు మీరు ఏం చేయాలి? ధర్మశాస్త్రమును ప్రవక్తల నీతే ఉన్నది. చదువునన్న. ఇరుకి ద్వారమున ప్రవేశించుడి, నాశనమునకు పోవు ద్వారము వెడల్పును. కనుక మనుషుల నుండి మీరు ఏం కోరుకునేది కాదు. ఇచ్చుట పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యని ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా అపోస్తులు 20:35 చెప్పినాడు. ఇచ్చుట అనేది. అందుకే తన కుమారుణ్ణి రక్షకుడు దేవుడు లోకముని ఎంతో ప్రేమించి కాగా తన అద్వితీయ కుమారునియందు విశ్వాసం ఉంచువాడు నశింపక నిత్యజీవం పొందునట్లు దేవుడు తన కుమారుణ్ణి మనకిచ్చాను. ఇచ్చుట అనేది నేర్చుకోవాలి. ఇది ధర్మశాస్త్రం చెప్తుంది, ప్రవక్తలు చెప్తుంది. నీ నా పాపంలో కొరకు రక్షకుడు యేసుక్రీస్తు యాగమైన దేవుడుగా తన రక్తాన్నంతా మన కొరకు చిందించి తన ప్రాణాన్ని మనకు బలిగా చేసి నిన్ను తన సొత్తుగా, తన క్రైమ్ చెల్లించి తన సొత్తుగా చేసుకున్నాడు. కనుక ఈ యొక్క రక్తంలో కడగబడిన నీతి ఏమంటే, వేరొక నీతి ఏమంటే క్రీస్తు యొక్క నీతి పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యత. దేవుని నీతి 13 రకాలు ఉంది. ధర్మశాస్త్రం చెప్తుంది. 1 కొరింథీ పత్రిక 14:34. ధర్మశాస్త్రం చెప్తుంది వేరొక నీతి. ఇలా 13 నీతులు, 13 ధర్మశాస్త్రం చెప్పేది. వేరొక నీతి క్రీస్తులో ఉన్న నీతి, చట్టములో, న్యాయములో. 1 కొరింథీ 14:34. స్త్రీలు సంఘములలో మౌనముగా ఉండవలెను, వారు లోబడి ఉండవలసిందే కానీ మాటలాడుటకు వారికి ధర్మశాస్త్రము చెప్పుచున్నది. మాట్లాడితే ఏమవుతుంది? చదవండి, కంటిన్యూ. వారు ఏమైనా నేర్చుకొని కోరిన ఎడల ఇంట తమ భర్తలను అడగవలెను. సంఘములో స్త్రీ మాటలాడుతూ అవమానము. ఇది నీతి. క్రీస్తు చట్టములో ఆయన నీతి ఉంది. ఆయన ధర్మం అని చెప్తున్నటువంటి అపోస్తుల బోధలో ఉన్నటువంటి నీతి. ఎందుకంటే రేపు ఫిల్టర్ అవుతావు. రేపు ఇంటి యజమానుడు ఒక యాజకత్వం, లేవిలో ఒక యాజకత్వం, క్రీస్తు రక్తంలో కడబడిన యాజకత్వం, క్రీస్తుకు దేవునికి దాసులు ఉన్నటువంటి నిత్యత్వంలో ఒక రాజ్యముగాను యాజకులుగాను అప్పగించే దాంట్లో ఫిల్టర్. నీ నీతి పరీక్షించబడుతుంది, నీ విశ్వాసం పరీక్షించబడుతుంది. ఉన్నటువంటి ఇయ్యబడిన క్రీస్తు రక్తంలో కడబడిన మనకు అపోస్తుల బోధ, సహవాసము, రొట్టె విరుచుట, ప్రార్థన చేయడం ఎడతెగక ఆ తీర్పు ఉన్న వాళ్ళకి ఆ తీర్పు. ఏ మనసాక్షి ఉన్నది మనసాక్షి. నాకైతే ఈ సువార్తను బట్టే తీర్పు అంటున్నాడు. రోమాపత్రిక 2:13 నుండి చదవండి. రోమాపత్రిక 2:13. త్వరగా, టైం అయిపోయింది. 10 నిమిషాలు త్వరగా. ధర్మశాస్త్రమును అనుసరించి ప్రవర్తించు వారే నీతిమంతులుగా ఎంచబడుదురు. ధర్మశాస్త్రం లేని అన్యజనులు స్వాభావికముగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలను చేసిన ఎడల వారు ధర్మశాస్త్రం లేని వారైనను తమకు తామే ధర్మశాస్త్రమైనట్టున్నారు. అట్టి వారి మనసాక్షి కూడా సాక్ష్యమిచ్చుచుండగను వారి తలంపులు ఒకదాని మీద ఒకటి తప్పు మోపుచు లేక తప్పు లేదని చెప్పుచుండగను ధర్మశాస్త్ర సారము తమ హృదయముల యందు వ్రాయబడినట్టు చూపుతున్నారు. 16 వరకు. నా సువార్త ప్రకారము యేసుక్రీస్తు ద్వారా రహస్యములను విమర్శించు దినమందు ఈ సువార్త ద్వారా నేను ధర్మశాస్త్రం కింద లేను. నేను ఈ సువార్త కింద, అపోస్తుల బోధ కింద ఉన్నాను. యాజకత్వంలో, ఈ యాజకత్వంలో ఉన్నాను. కనుక దినదినము సేవ ఇది, దినదినం పరిచర్య ఇది, దినదినము సేవ ఉంది. ఇది ఆ పరిచర్య చేసిన వాడు ఎన్నటికీ పాపాలు తీసేయలేదు. ఆ మన్నా తిన్నవాడు చనిపోయినాడు. మరి ఈ పరిచర్య, ఈ యొక్క పరిచర్య ఉన్నటువంటి క్రీస్తు రక్తంలో కడగబడిన యాజకత్వం ఉన్నటువంటి నశించిన ఆత్మల పట్ల ఈ సువార్త వలన, ఈ సత్య సువార్తన,
ఈ మహిమగల సువార్త, ఇది మహిమగల సువార్త, సత్య సువార్త, రక్షణ సువార్త, సమాధాన సువార్త, నిత్య సువార్త. ఈ సువార్తను బట్టే ధర్మశాస్త్రం ఎవరికి అవసరము, ఎవరికి ధర్మశాస్త్రం ఈ సువార్తను పౌలు అంటున్నాడు. ఈ మహిమగల సువార్త 1 తిమోతి పత్రిక 1వ అధ్యాయము 8 నుండి త్వరగా. ఆయనను శ్రీమంతుడగు దేవుడు నాకు అప్పగించిన ఆయన మహిమగల సువార్త ప్రకారము ధర్మశాస్త్రము ధర్మ విరోధులకును అవిధేయులకును భక్తిహీనులకును పాపిష్టులకును అపవిత్రులకును మత దూషకులకును పితృహంతకులకును మాతృహంతకులకును నరహంతకులకును వ్యభిచారులకును పురుష సంయోగులకును మనిషి చోరులకును అబద్ధికులకును అప్రమాణికులకును హితబోధకు విరోధ అయిన వాడు మరి ఎవడైనా ఉండిన ఎడల అట్టివానికి నియమింపబడెను గాని నీతిమంతునికి నియమింపబడదు. వేరొక నీతి క్రీస్తు రక్తంలో ఏ భేదము లేదు. అందరూ పాపం చేసి దేవుడు అనుకుని మహిమను పొందలేక ఆ కృపావరం ఆయన కృపను బట్టి రోమా 3:25 దేవుని నీతి, రోమా 3:25 దేవుని నీతిలో ఈ నీతికి ఉన్నవానికి అక్కర్లేదు, అది అక్కర్లేదు. రోమా 3:25 పూర్వము చేయబడిన పాపములను దేవుడు తన ఒలిమి వలన ఉపేక్షించినందున ఆయన తన నీతిని కనుపరచవలెనని క్రీస్తు యేసు రక్తమునందలి విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా కనుక కరుణాధారము యేసుక్రీస్తు దేవుడు నీతిమంతుడు, తన నీతిని కనపరచవలని పూర్వము చేయబడిన పాపములను దేవుడు తన ఓర్మి వలన ఉపేక్షించినందున దేవుడు ఆ కనికరం క్రీస్తు రక్తమునందు విశ్వాసం ఉంచగలవాన్ని నీతిమంతునిగా తీర్చుటకు ఆయన కరుణాధారముగా బయలుపరిచినాడు. కనికరం గలవాడిగా, విధేయుడిగా, విధేయత కలిగినటువంటి వాడిగా ఉన్నటువంటి ఆ రక్తం ద్వారా, ఆ రక్తం బట్టి మన పాపమును శుద్ధి చేసుకొని ఈ నీతిలో, క్రీస్తు నీతిలో, అపొస్తలుల బోధ నీతిలో మనం ఉన్నాం. ఈ ఫిల్టర్ ఒకరోజు ఫిల్టర్ అవుతుంది. ఈ ఫిల్టర్ అయినప్పుడు నిత్యమైన యాజకత్వంలో నిలబడటానికి ఇయ్యబడిన క్రీస్తు రక్తాన్ని బట్టి ఇప్పుడు మనల్ని ప్రేమించుతూ తన రక్తం వలన మనల్ని విడిపించిన వానికి, మనల్ని ప్రేమించి తన రక్తమును బట్టి విడిపించబడ్డాం. విడిపించబడినటువంటి ఆ రక్తమునందు విశ్వాసం ఉంచిన ఈ నీతిలో మనం కొనసాగుటకు మనం ఈ దేవుని ఉగ్రతను తప్పించుకుంటాం, దేవుని శిక్షను తప్పించుకుంటాం. ఈ ఉగ్రత కనుక యేసుక్రీస్తు చిందించిన రక్తము ఎవరి కొరకు, ఎందుకొరకు? అసలుకి ముందు తండ్రి ఉగ్రత తగ్గాలి. రక్షణ అంటే శిక్ష నుండి తప్పించబడుటే రక్షణ. క్రీస్తు యేసునందు ఉన్న వారికి శిక్షా విధి లేదు. శిక్ష నుండి తప్పించబడేదే రక్షణ. అంటే మనమందరము రక్షణ లేని నశించిన లోకంలో పాప సహితమైనటువంటి అపరాధముల చేత, పాపముల చేత ఉగ్రతలో ఉన్నాం, దేవుని ఉగ్రతలో ఉన్నాం. తప్పించబడాలి అంటే ఈ సువార్త, ఒక పాపి రక్షించబడాలంటే సువార్త అవసరం. వినుట వలన విశ్వాసము కలుగుతుంది. విశ్వసించిన తర్వాత క్రీస్తును పోలిన చట్టం జీవిస్తే వాడు పరిశుద్ధుడుగా ఉంటాడు. వినుట సువార్త ప్రకటిస్తే వింటాడు. వినుట వలన విశ్వాసం కలుగుతుంది. విశ్వాసంలో జీవించినప్పుడే పరిశుద్ధులుగా ఉంటావు నువ్వు. ఈ పరిశుద్ధత అవసరం దేవుడు. అందుకే ఈ పరిశుద్ధత కావాలి. నేను పరిశుద్ధుడు కనుక మీరును ఈ పరిశుద్ధత. ముందు సువార్త ప్రకటించాలి. విన్నవాడు దేవుడు కార్యం చేస్తాడు, విశ్వాసం ఉంచుతాడు. విశ్వసించిన వాడు పరిశుద్ధంగా జీవిస్తాడు. ఈ నీతి రేపు దేవుడు పరీక్షిస్తాడు. వినకుండా నీకు విశ్వాసం కలగదు. విశ్వాసంలో ఉన్నంటేనే పరిశుద్ధులుగా ఉంటావు. వినకుంటే వినకుంటే నువ్వు విశ్వాసి కాదు. కనుక ఈ నీతి క్రీస్తు యొక్క సువార్తను బట్టి నాకు ఇవ్వబడిన ఉపదేశం మొదట మీకు ఇచ్చి తిని, అదేమనగా లేఖనం ప్రకారం క్రీస్తు మృతి పొంది సమాజపడి లేఖనం ప్రకారం 3వ దినం లేచెను, ఆయన మరణ పునరుత్థానం. అది చెప్పే ముందు 2వ వచనంలో ఏమంటాడు అంటే, మొదటి 15:2 ఆ విశ్వాసం వ్యర్థమైతేనే కానీ, ఏ విశ్వాసంలోనో, లోకంలోనో, లోకాచారంలో, లోక సిద్ధాంతంలో, ధర్మశాస్త్రం కింద ఉన్నో, దేని కింద, అది విశ్వాసం వ్యర్థమైతేనే కానీ ఈ నీతి, ఈ విశ్వాసం నీకు అర్థం కాదు. అది పట్టుకుంటా, ఇది పట్టుకుంటా, అది 2 చేస్తా అంటే కాదు. నీకు విమర్శ దినముందు ఈ సువార్తను బట్టి, ఈ క్రీస్తుని బట్టి, ఈ నీతిని బట్టి, ఈ రక్తాన్ని బట్టి, ఈ అపొస్తలుల బోధను బట్టి, ఈ సంఘక్రమాన్ని బట్టి నీకు రేపు విమర్శ దినమున తీర్పు. ధర్మశాస్త్రం బట్టి కాదు, మనస్సాక్షిలోనికి మనస్సాక్షిని బట్టి తీర్పు, ధర్మశాస్త్రం బట్టి తీర్పు. నీకు ఈ సువార్త, ఈ తీర్పుని బట్టి
కనుక ఉన్నటువంటి యాజకత్వం, నిజమైన యాజకత్వం ఉన్నటువంటి ఫిల్టర్, దేవునికి క్రీస్తునకు మధ్య ఉన్నటువంటి యాజకత్వం నిజమైన యాజకత్వం. కనుక ప్రియా క్రీస్తునందు సహోదరి సహోదరులారా, రక్తములను విడిపించి పాపం నుండి విడిపించబడ్డాం. కనుక ఈ నీతిని గురించి, ఈ చట్టాన్ని గురించి పౌలు బోధించిన అద్భుతమైన 4 సందేశాలు ఉన్నాయి. వచ్చే వారం ధ్యానం చేద్దాం. సంఘంలో నేర్చుకోవాల్సింది ఈ నీతి, సంఘంలో ఉండాల్సింది ఈ చట్టం, ఈ న్యాయంలో మనం ఉంటూ దినదినం సేవ చేస్తున్న యాజకుడు తీసివేయలేకపోయినాడు. ఈ స్వార్థల నుండి మనకు సేవ ఉంది. మనం ఈ లోక విషయమే చచ్చిపోయి పరలోక విషయమే చూస్తూ గురిగలిగి యాజకత్వం చేస్తే రేపు యుగ యుగాలు ఆయనతో ఒక రాజ్యంగా తండ్రికి అప్పగిస్తాడు. ఆ రాజ్యంలో, అప్పగించే రాజ్యంలో నేను ఉండాలి. కనుక ఆత్మీయంగా ఎదుగటానికి వచ్చే వారం కూడా ఈ యొక్క వాక్యాన్ని మనం పరిపూర్ణం చేసుకుని ఆత్మీయంగా ముందుకు వెళ్ళాలని ప్రభువైన యేసుక్రీస్తు నామములో తెలియపరుస్తూ మీకు ముగిస్తున్నాను.